పచ్చి అరటికాయ రవ్వ ఫ్రై. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి అరటికాయ రవ్వ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 4, ఉప్పు తగినంత, బియ్యం పిండి 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం కొద్దిగా, నూనె 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3. పచ్చి అరటికాయ రవ్వ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పచ్చి అరటికాయ, అరటిపండు రెండు కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. హై పొటాషియం, హై వైటమిన్ B6, అలాగే వైటమిన్ C ఇవన్నీ అధికంగా ఉండేటువంటిది అరటికాయ, అరటిపండు ఏది తీసుకున్నా కూడా. అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా అరటికాయ. బీపీని నియంత్రిస్తుంది, అలాగే జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి అరటికాయ చాలా చాలా మంచిది. అండ్ అరటికాయతో బోల్డ్ రకాల వంటలు కూడా ఉన్నాయి, చేసుకోవచ్చు తెలుసా అండి. సో అలా మనకు అరటికాయ ఏంటి అంటే చాలా క్విక్గా అయిపోతుంది, చాలా రకాలు ఉన్నాయి. సో బేసిక్గా ఏంటి అంటే ఇదొక ఫ్రై లాంటిదే, ఇదేం స్టార్టర్ కాదు. కాకపోతే మనకి ఇది నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే మనకు సాంబారు, పులుసు, పప్పు అలా ఉంటుంది కదా. మామూలుగా చామదుంపల ఫ్రై ఇవన్నీ కూడా మనం నంచుకుంటూ ఉంటాం, క్యాబేజ్ ఫ్రై ఇట్లాంటివి అనమాట. సో ఇది కూడా ఏంటి అంటే అలా మనకు ఫ్రై లాగా చేసుకొని చక్కగా నంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. మామూలుగా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. సో ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే అరటికాయ నార్మల్గా తినడం అంటే కొంచెము వాళ్ళు అటు ఇటు అవుతూ ఉంటారు. అందుకు ఇలా స్పెషల్గా చేసి పెడితే అమ్మో సంథింగ్ స్పెషల్ అనుకొని 100% ఫీల్ అవుతారు. సో ఈరోజు మనం చక్కగా ఈ ఫ్రై తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కోటింగ్ లాగా చేసుకోవాలి. ఏంటంటే ఇదిగోండి, ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ ఇది వరిపిండి అండి. సో వరిపిండి కొంచెం తీసుకున్నాను, ఒక 1/2 కప్ అనుకోవచ్చు, చూద్దాం. అందులోనే కారం, ఇది కొంచెం మనకు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే అస్సలు బాగోదు. ఆ తర్వాత పసుపు, అలాగే కాస్త ఉప్పు, ఈ 3 కలిపి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. ఓకే, సపరేట్గా ఏది వేయట్లేదండి, ఇది కూడా మనం పేస్ట్ రూపంలోనే వేస్తున్నాం. ఆ తర్వాత ఇందులో మనం నిమ్మరసం పిండుకుందాం. ఓకే, ఇది ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఎలా ఉండాలంటే ఈ కోటింగ్ మామూలుగా బజ్జీ పిండి ఉంటుంది కదా, దాని మీద ఒక పిసర గట్టిగా ఉండాలని చెప్తాను నేనైతే. సో ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కలుపుకుంటూ యాడ్ చేసుకోండి, సో దట్ కొంచెం క్లారిటీ ఉంటుంది. మళ్ళీ జారుగా అయిపోతే కష్టం. ఇప్పుడు ఒక కన్సిస్టెన్సీ ఉంది, దీని మీద కొంచెం పల్చగా అనమాట. సో దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి లైట్గా. ఇలా పిండి మిక్స్ చేసేసుకున్నాం కదా, చూసారా బజ్జీ పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉంది, ఒక చట్నీ లాగా ఉందన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇలా మనము చక్రాల్లాగా అరటికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం. ఇంతవరకు నీళ్ళలోనే ఎప్పుడు నీళ్లు పారబోసాను నేను, నల్లబడిపోతాయి కాబట్టి. దీన్ని చక్కగా ఇలా వేసేసుకొని కోట్ చేసేసుకుందాం ఫస్ట్. దీన్ని ప్రాపర్గా ఇలా కోట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక 2 ప్లేట్స్ తీసుకుందామండి. ఈ 2 ప్లేట్స్ దేనికంటే ఒక ప్లేట్లో మనం ఏమన్నాము, రవ ఫ్రై అని చెప్పాం. సో అందుకు రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మనం కోట్ చేసుకున్న, ఇదిగోండి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, మనం కోట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల మీద లైట్గా ఇలా కోటింగ్ లాగా తీసుకొని ఇలా ఫ్రైలో అటు ఇటు కోట్ చేసుకోవాలి. సో ఇలా పైనుంచి కూడా వేసుకోవచ్చు. సో ఇలా మనకు రవ్వలో
చక్కగా అటు ఇటు కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న దాన్ని మనం ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇంకొకసారి చూడండి. ఇలా పైనుంచి చేతితో కూడా వేసుకోవచ్చు. అన్ని వైపులా కోట్ చేద్దాం. ఇలా కోట్ చేసి ఇలా ఒక కప్లో పెట్టేసుకుందాం. ప్లేట్లో ఇలా కోట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. కొంచెం కోటింగ్ ఎక్కడ విడిపోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న అరటికాయలన్నిటినీ కూడా మనం కోట్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనం కోట్ చేసేసుకొని మనకు కావాల్సినన్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో మనం షాలో ఫ్రై చేసుకోబోతున్నాం. సో షాలో ఫ్రైకి మీ ఇంట్లో ఏ పాత్ర మీకు కన్వీనియంట్గా ఉందో ఆ పాత్ర మీరు తీసేసుకోవచ్చు. సో ఇందులోనే మనం కాస్త ఆయిల్ పోసేసుకుందాం. ఇందులో ముందుగా ఈ ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత మామూలుగా మనం సమోసాలు అవి తిన్నప్పుడు పైన నుంచి అలా వేయించిన పచ్చిమిరపకాయలు కరివేపాకు తగులుతూ ఉంటుంది కదా సమోసాలు తిన్నప్పుడు. సో అలా ఏంటి అంటే ఇదిగోండి పచ్చిమిరపకాయల్ని అలాగే కరివేపాకును ముందు ఈ నూనె కాస్త వేడైన తర్వాత వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం కోట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని చక్కగా రెండు వైపులా షాలో ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రాసెస్, వెరీ వెరీ ఈజీ. ఇది మీరు ఫ్రై లాగా తినచ్చు, నంచుకోవడానికి బాగుంటుంది. అదొక స్పెషల్ అన్నమాట. సో ముందుగా పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మనకు లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. ఎక్కువ టైం పట్టదు కదా కరివేపాకుకి. అంత సో ఇది మనకు లైట్గా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకే, ఇలా వేయించేసుకున్నాం కదా. సో దాన్ని మనం ఒక కప్లోకి తీసేసుకుందాం. చివర్లో వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఈలోపు చల్లబడుతుంది. ఓకే, ఇలా వేయించేసుకున్నాం కదా. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో సో నూనె కూడా కాస్త వేడిగానే ఉంది కాబట్టి ఇదిగోండి ఇలా మనం కోట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని నూనెలో వేసేసుకుందాం. మనకు లైట్గా రవ్వ పెడుతుందండి, ఇబ్బంది ఏం లేదు. దానికి ఎంత అంటుకుంటే అంతే సరిపోతుంది మనకి. వీటన్నిటిని కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఫైనల్ ప్లేట్ అన్నమాట. సో దీన్ని చక్కగా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చక్కగా సింపుల్గా మనం ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్టెంట్గా చేసుకున్నట్టే లెక్క. పైనుంచి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి వేయించుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇలా పైనుంచి వేసేసుకుంటే వావ్ సూపర్గా ఉందన్నమాట. ఇలా కరకరలాడే పచ్చి అరటికాయ రవ్వ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి అరటికాయ రవ్వ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 4, ఉప్పు తగినంత, రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం కొద్దిగా, నూనె 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3. పచ్చి అరటికాయ రవ్వ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వరిపిండి, కారం, పసుపు, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, కాస్త నీళ్లు పోసి అటు జారుడుగా కాకుండా ముద్దగా కాకుండా కలుపుకోవాలి. తర్వాత రౌండ్గా తరుక్కున్న అరటికాయ ముక్కలకు ఈ మిశ్రమాన్ని పట్టించుకోవాలి.
ఇప్పుడు ఒక ప్లేట్ లో రవ్వ పోసి ఆ అరటికాయ ముక్కలను రెండు వైపులా రవ్వలో అద్ది ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత అందులో నిలువుకి తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో సిద్ధం చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసి రెండు వైపులా షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసి సర్వ్ చేసుకుంటే పచ్చి అరటికాయ రవ్వ ఫ్రై రెడీ.